గతం ఓ వేస్ట్ పేపర్, ప్రస్తుతం ఓ న్యూస్ పేపర్, భవిష్యత్ అనేది ఓ క్వశ్చన్ పేపర్ లాంటిది. కాబట్టి దానిని జాగ్రత్తగా చదివి రాసుకోవాలి. లేదంటే బ్రతుకు టిష్యూ పేపర్ అయిపోతుంది. నీకు కష్టమనిపించే నీ ఉద్యోగం ఒక నిరుద్యోగికి జీవితకాల స్వప్నం. నీకు విసుగు తెప్పించే నీ పిల్లలు పిల్లలు లేని దంపతులకు మధుర స్వప్నం. నీకు లభించిన ఇల్లు చిన్నదైన నీడలేని వారికి అద్భుత స్వప్నం. నీ వద్ద గల చిరు సంపాదన చిల్లిగవ్వ కూడా లేని వారికి ఊరటనిచ్చే స్వప్నం. ఆరోగ్యవంతమైన నీ జీవితం రోగికి అమృతతుల్యమైన స్వప్నం. నీ ముఖంపై చిరునవ్వు విషాదగ్రస్తులకు దివ్యమైన స్వప్నం. ఒక రోజులో వెలుతురు కొంత, చీకటి కొంత. జీవితము అంతే. చీకటితో పోరాడితేనే గొంగలి పురుగు సీతాకొక చిలకలా మారుతుంది. మట్టితో పోరాడితేనే విత్తు చెట్టులా మారుతుంది. జీవితంతో పోరాడితేనే మానవత్వం ఉన్న మనుషులుగా మారతారు. నాకు సంతోషం కావాలని ఒకరు బుద్ధుడిని అడిగారట. అప్పుడు బుద్ధుడు నాకు అనే అహాన్ని విడువు, తర్వాత కావాలి అనే ఆశని వదులు, ఇక అంతా సంతోషమే అని చెప్పాడట. జీవితం ఆశతో కాదు, కసితో, కోపంతో బ్రతకాలి. ఇక్కడ బ్రతకాలంటే భయపడినా బాధపడినా మీ జీవితం మిమ్మల్ని ఈ ప్రపంచం నుండి దూరంగా విసిరిపారేస్తుంది. డబ్బు సంపాదించటం ముఖ్యమే, కానీ 10 పైసలైనా అది మీరు కష్టపడి సంపాదించుకున్నదై ఉండాలి. ఎవరి మీద ఆధారపడకూడదు. సముద్రంలో ఎన్ని నీళ్లు ఉన్నా బిందెడు మంచినీళ్ళకే విలువెక్కువ. అదేవిధంగా మీ దగ్గర ఎంత సంపద ఉన్నా మీలో ఉన్న మంచితనానికే విలువ ఎక్కువగా ఉంటుంది. కుటుంబాల్లో వాళ్ళ వంశంలో మొదటి వ్యక్తి విజయం సాధించి ఆస్తి అంతస్తు సంపాదించి పైకి వస్తాడు. మీ కుటుంబంలో ఆ మొదటి వ్యక్తి నువ్వే కావాలి. ఛాన్స్ మీరే వెతుక్కోవాలి. దేవుడు ఒకరిని ఎన్నో కష్టాలు పెడుతున్నాడంటే అతనికి ఏదో ఒక మంచి పని కోసం సిద్ధం చేస్తున్నాడని అర్థం. సానుకూల ఆలోచనలు మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి, మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. అంతేకాదు, అధిక రక్తపోటు పోయి నిరాశ, ఒత్తిడి వంటి సమస్యల నుంచి బయటపడేస్తాయి. మాట్లాడే ప్రతి మాట మధురంగా మాట్లాడాలి. అవసరమైనంత వరకే మాట్లాడాలి. దేవుడు అద్భుతాలు సృష్టించడు, అవకాశాలు మాత్రమే ఇస్తాడు. అవకాశాన్ని వాడుకొని ఏదైనా సాధించాలి. జీవితంలో ఎవరిని మోసం చేయకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ముందుకెళ్ళాలి. ఒకసారి అడుగు వేస్తే మళ్ళీ వెనక్కి తీసుకోలేరు. అందుకే వేసే ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. మైండ్ని ప్రశాంతంగా ఉంచుకోవాలి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మిమ్మల్ని మరో మెట్టి ఎక్కించేదిగా ఉండాలి. చిన్న విషయాలకే బాధపడేలా కాకుండా, చిన్న చిన్న ఓటములకే ఒప్పుకోకుండా ఎట్లా అయితే అట్లా చూసుకుందాం అనేలా మీ మనసుని స్ట్రాంగ్గా ఉంచుకోవాలి. కష్టమైన సిచ్యువేషన్లో కూడా ఏ పని అయినా లాస్ట్ వరకు చేసే డిసిప్లిన్ ఉంటేనే విజయం సాధిస్తారు. జీవితంలో ఏ ఒక్కళ్ళ కోసం మీ స్వభావం మార్చుకోకండి. ఎందుకంటే సింహం కూడా తన స్వభావాన్ని వదిలి పిల్లిలా మారితే కుక్కలు కూడా వెంటబడి కరుస్తాయి. భోజనంలో విషం పడితే ఎంత ప్రమాదమో చెవులో విషయం పడినా అంతే ప్రమాదం. తినే భోజనం గురించి ఎంత జాగ్రత్తగా ఉంటామో వినే మాటల గురించి కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. మంచి చెప్పేవారి మాటల్లో మంచిని గ్రహించాలి, చెడు చెప్పేవారికి దూరంగా ఉండాలి. ఎదుటివారు ఎలా ఉన్నా వారితో మర్యాదగా ప్రవర్తించాలి. శక్తి సామర్థ్యాలతో పాటు బుద్ధి, గుణం ఉండటం వల్లే రాముడు, శివుడు, శ్రీకృష్ణుడు దేవుళ్ళయ్యారు. సమస్య మనిషి మేధస్సుకు మించి ఉన్నప్పుడు దానికి ప్రకృతి సమాధానం చెబుతుంది. చిత్తశుద్ధితో చేసే పనికి ప్రళయం కూడా తల వంచుతుంది. జీవితంలో విజేతగా నిలబడిన వారికంటే మాట మీద నిలబడిన వారికే మర్యాద ఎక్కువ. మానవ జీవితంలో విలువలు ఇంపార్టెంట్. విలువని నిలబెట్టుకోలేని గెలుపు కూడా అవమానమే. విలువని నిలబెట్టుకోవటానికి ఓడిపోయిన గౌరవమే. ప్రాబ్లం వచ్చినప్పుడు దానిని నువ్వు డీల్ చేసే విధానాన్ని బట్టి అందరూ నిన్ను అంచనా వేస్తారు. ఏ ఒక్కరి జీవితంలో అన్నీ ఉండవు, కానీ ఏ సందర్భంలోనైనా తోడుగా నిలిచే మనిషి పక్కనుంటే అసలు లోటు అనేది ఉండదు. నీ ప్రతిబింబం నువ్వు చూసే అద్దంపై ఆధారపడి ఉంటుంది. నీ భవిష్యత్తు ఎలా ఉంటుందనేది నీ ఆలోచన విధానంపై ఆధారపడి ఉంటుంది.
పుస్తకం, స్నేహం, ఆలోచన, నడిచే మార్గం మంచివైతే బ్రతుకు బండి సాఫీగా సంతోషంగా సాగుతుంది. ఉన్న వాటిని నిర్లక్ష్యం చేస్తూ లేని వాటి కోసం ఆరాటపడుతున్నంతకాలం మనిషి సంతోషంగా బ్రతకలేడు. ఎప్పటి పనిని అప్పుడే పూర్తి చేస్తే మనసులో భారం తగ్గుతుంది. అది మరో పనిని ధైర్యంగా ప్రారంభించటానికి శక్తినిస్తుంది. ఎదుటివారి తప్పులను ఎత్తి చూపేవారు జీవితంలో ఎదగలేరు. తమ తప్పులను తెలుసుకొని సరిదిద్దుకున్న వాళ్లే జీవితంలో ఎదుగుతారు. బరువు అనుకుంటే బరువు, సులువు అనుకుంటే సులువు. బ్రతుకు ఎలా ఉండాలో నువ్వే తేల్చుకో. అనుకున్నవన్నీ అవ్వవు, ఎప్పుడు ఏదో కరువు. అందుకే కమ్మని కలలు సరిచేసుకో. చేదైనా కానీ ఇష్టంగానే తింటున్నారు అంటే అది ఉగాది అంటాం. ఏ కష్టాలైనా వచ్చిపోయే చుట్టాలైతే ఎప్పుడూ సుఖాలతో ఉంటారు. నువ్వు పెట్టుకున్న నమ్మకాలన్నీ పక్కదారి పట్టిపోతుంటే బాధపడకుండా నీ చేతుల్లో ఉంది చేతల్లో చూపించి ఎదురీది చూపించాలి. రేపేమవుతుందో తేలాలంటే నువ్వు ఎదురు చూడాలి. మనసు కూడా భూమి లాంటిదే. మంచి అనే విత్తనం నాటితే 10 మందికి ఉపయోగపడే మంచి ఫలాలు ఇస్తుంది. ద్వేషం అనే విత్తనం నాటితే విషం చిమ్ముతూనే ఉంటుంది. నిరాశ నిస్పృహలు వదిలి ఆశా సాధనకు అనుక్షణం తప్పిస్తే కోరుకున్న ఫలితాలు నీ అంచనాలకు అనుకూలంగా ఉంటాయి. ఆలోచనలలో స్వచ్ఛత, ఆచరణలో నిబద్ధత, మనుగడలో మంచితనం ఇమిడి ఉంటే ప్రతి లక్ష్యం మిమ్మల్ని చేరుతుంది. కొడుకు చిన్నప్పుడు నాన్న ఎప్పుడు బిజీగా ఉంటారు, నాతో అస్సలు ఆడుకోరు అంటాడు. తండ్రి ముసలివాడైనప్పుడు నా కొడుకు అసలు పట్టించుకోడు, నన్ను చూడటానికే రాడు అంటాడు. ఇదే నేటి సమాజం తీరు. కష్టంలో ఉన్నవారికి సహాయం చేయటానికి పేగుబంధము, రక్త సంబంధము ఉండవలసిన అవసరం లేదు. కాస్త మానవత్వం ఉంటే చాలు. నిన్నటి అపజయాన్ని మరిచి రేపటి విజయం దిశగా ఈ రోజుని ప్రారంభించు. ఖచ్చితంగా విజయం నీదే. మనసుని ఒక్క క్షణం పదును పెడితే అనుకున్నది జరుగుతుంది. సహనంతో ఉంటే విధి అయినా భయపడుతుంది. ఎంత కష్టమైనా నమ్మకం ఉంటే మళ్ళీ బలం వస్తుంది. కష్టంలో నుండే విజయం పుడుతుంది. కింద పడుతున్న పైకి పరుగులు తీసి అలలతో పోటీ పడి చేరాలి కలల కడలి. నీ పట్టుదల చూసి ఓటమే ఒంటరై వణకాలి. ఆ ఓటమైనా హడలిపోవాలి. దిక్కులు నవ్వుతూ ఉన్న నలుపెక్కని సూర్యుడు నువ్వే కావాలి. ఆ చుక్కలనే ఇలదించే నీ శక్తిని యుక్తిగా చూపాలి. అప్పుడు జనరేషన్లో చిన్న వస్తువు పాడైపోతే దాన్ని ఎలా బాగు చేయాలి అని బాగు చేసుకొని దానితో పాటు ముందుకెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పటి జనరేషన్లో ఒక వస్తువు అయినా ఒక వ్యక్తి అయినా కన్న కలలైనా బాగోలేనప్పుడు వదిలేసి వేరే వెతుక్కుంటున్నారు. ఇలా వదులుకుంటూ వెళ్ళిపోతే చివరికి ఖాళీ చేతులు తప్ప ఏమీ మిగలవు. ఒక సమస్య వస్తే వదిలేయటం అనేది పరిష్కారం ఎలా అవుతుంది? మీ తప్పు మీరు తెలుసుకొని సమస్య పరిష్కరించుకోవాలి. నిప్పులు చిందినా ఏ పిడుగులాపినా వెనకడుగు వేయక ముందుకు సాగి రేపటి మీ లక్ష్యాన్ని సాధించుకోవాలి. ఈ సృష్టిలో చలనం ఉన్నది ఏదీ ఆగకూడదు. పారే నది, వీచే గాలి, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు, అనుకున్నది సాధించాలని నీలో కసిగా ప్రవహించే ఆ నెత్తురుతో సహా ఏదీ ఆగకూడదు. దేహానికి తప్ప దాహానికి పనికిరాని సముద్రపు కెరటాలే ఎగిసెగిసి పడుతుంటే తలుచుకుంటే నీ సత్తా ఇంతే అన్నవాళ్ళు కూడా నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది. అలాంటిది కాస్త కష్టానికే కృంగిపోతే ఎలా? గెలవాలన్న సంకల్పం బలంగా ఉన్న చోట ఓటమి కూడా అడుగు పెట్టలేదు. జీవితం ఎలాంటిదంటే అర్థం కాని వయసులో ఆనందాన్ని ఇస్తుంది. అన్నీ అర్థమయ్యే వయసులో మాత్రం కన్నీటిని తెప్పిస్తుంది. కాలానికి ఎంత పెద్ద గాయాన్నైనా మార్చే శక్తి ఉంది అని అంటారు, కానీ కొన్ని గాయాలు గుండె ఆగే వరకు మానవు. అందరూ వయసు పెరుగుతుంది అని అనుకుంటారు, కానీ ఆయువు తరుగుతుందని అనుకోరు. కావున సమయం వృధా చేయకుండా శ్రమ పడాలి. తలిగే రాళ్లనే పునాది చేసి ఎదగాలి. తరిమే వాళ్ళని హితులుగా తలిచి ముందుకెళ్ళాలి. మీలో ఉన్న నెగిటివ్ ఎమోషనల్ తగ్గించుకోవాలి. ఎంత గుడ్ న్యూస్ విన్నా ఎక్కువ అరవటం లాంటివి చేయకూడదు. ఓవర్ వెల్మింగ్ అనేది ఎప్పుడూ మంచిది కాదు. బ్యాలెన్స్ మైండ్ని అందరూ నమ్ముతారు. లక్షలు సంపాదించాలంటే 1,00,000 మార్గాలు ఉన్నాయి, కానీ
మంచితనం సంపాదించుకోవాలంటే మంచితనం ఒక్కటే మార్గం. చదువు ద్వారా నేర్చుకోవాల్సింది నిజాయితీ, మానవత్వం, ఇంకిత జ్ఞానం, ఆత్మవిశ్వాసం. మీ జీవితంలో ఏదైనా పొందాలంటే ఆలోచన ఇంకా పని చాలా అవసరం అవుతుంది. కానీ కేవలం ఆలోచనతోనో లేక కేవలం పని చేయటంతోనో మీరు కోరుకుంది జరుగుతుందా అంటే కొంతమంది ఆలోచిస్తూనే ఉంటారు, పని చేయలేరు. దానివల్ల కోరుకున్నది నెరవేరదు. కొంతమంది ఏమీ ఆలోచించకుండా పని చేస్తూ ఉంటారు, వారు కోరుకున్నది కూడా నెరవేరదు. గుర్తుంచుకోండి, వృక్షాన్ని నరకాలి అంటే మీరు గొడ్డలితో నరకటం మాత్రమే సరిపోదు. దాన్ని ఏ దిక్కును కొట్టాలో కూడా దాని ఆలోచన శక్తి మీకు ఉండాలి. ఆలోచన ఇంకా పని సరిగ్గా వీటిని అనుకరిస్తే ఖచ్చితంగా మీరు కోరుకున్నది దక్కుతుంది. కష్టమైనా సరే, ఇష్టమైనా సరే పని చేయండి. మీ పని ఆటలా ఉండాలి. అలా ఉంటే ఖాళీ దొరికితే ఆడుకోవటానికి వెళ్ళిపోతారు. మీ వర్క్ ప్లేస్ మీ ప్లే గ్రౌండ్ అయిపోవాలి. వర్క్ ఈజ్ వర్షిప్. సుఖం ఎలాంటిదో దుఃఖం కూడా అలాంటిదే. రెండింటినీ సమానంగా తీసుకోవాలి. లైఫ్ ఈజ్ గేమ్, ప్లే ఇట్. ఏం చేసినా సమర్థించేవాళ్ళు స్వార్థపరులు. తప్పు చేసినప్పుడు తప్పు అని తెలియజేసేవాళ్ళు శ్రేయోభిలాషులు. మంచిని చెడుని రెండింటినీ తెలియజేసేవాళ్లే నిజమైన ఆప్తులు. మీరు గొప్పగా ఎదగటం తప్పు కాదు, కానీ గొప్పగా ఎదిగాం కదా అని అవతల వాళ్ళని తక్కువ చేసి చూడటం, గతం మరిచి బ్రతకటం మనిషికి ఉండే లక్షణం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.